నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. టీ20 వరల్డ్ కప్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ మైదానానికి మించిన రాజకీయ, ఆర్థిక డ్రామా తెరపైకి వస్తోంది. ప్రపంచంలోని అత్యధిక వ్యూవర్షిప్ ఆదాయం తెచ్చిపెడుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ ఇప్పుడు ఊహించని ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందన్న కారణంతో భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిందన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ బహిష్కరణ నిజమైతే దాని ప్రభావం కేవలం 2 జట్లకే పరిమితం కాదని, ఐసీసీ స్పాన్సర్లు అందరికీ భారీ షాక్ తగిలే ప్రమాదం ఉందని క్రికెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక్కటే దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం తెచ్చిపెడుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ రద్దయితే అంతటి నష్టం భరించటం ఎవరి వల్ల కాదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ స్థాయిలో నష్టం జరిగితే పీసీబీపై ఐసీసీ భారీ పెనాల్టీ విధించే అవకాశం ఉన్నా ఆ పెనాల్టీ చెల్లించే స్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేదన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. ఇలాంటి సున్నిత పరిస్థితుల్లోనే పాకిస్తాన్ పెట్టిన కొన్ని డిమాండ్లను ఐసీసీ పరిగణలోకి తీసుకుంటోందని, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కథనాలకు మరింత బలం చేకూర్చేలా నేరుగా ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్లోని గడాఫీ స్టేడియానికి చేరుకున్న ఆయనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ వీడియోలు బయటకు రావడంతో అసలు కథ మొదలైంది. ఇదే సమయంలో బాయ్కాట్ వివాదం బంగ్లాదేశ్ అంశంతో ముడిపడి ఉండడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అనిముల్ ఇస్లాం కూడా పాకిస్తాన్ కు చేరుకోవడం ఈ వ్యవహారానికి మరో ట్విస్ట్ గా మారింది. గడాఫీలో ముగ్గురు మధ్య జరిగిన ఈ కీలక సమావేశం ఏం మలుపు తిప్పుతుందో అన్న ఉత్కంఠ క్రికెట్ ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఈ భేటీలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని వింత, వివాదాస్పద డిమాండ్లను ఐసీసీ ముందుంచిందన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇండియాతో ప్రత్యేకంగా వన్డే సిరీస్ ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా భారత్ తో జరిగే ప్రతి మ్యాచ్ లో తప్పనిసరిగా షేక్ హ్యాండ్ జరిగేలా ఐసీసీ చర్యలు తీసుకోవాలని పీసీబీ కోరిందట. కేవలం ఇదే మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి నష్టం కలగకుండా న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్లపై స్పందించిన ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా భారత్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని పాకిస్తాన్ కు హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు మరింత వేడిని పెంచుతున్నాయి. ఈ మాటలే పాకిస్తాన్ సోషల్ మీడియాలో సంబరాలకు కారణమయ్యాయి. పాకిస్తాన్ పైచేయి సాధించింది, ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది అంటూ అక్కడి నెటిజన్లు పోస్టులు పెడుతూ హడావిడి చేస్తున్నారు. కానీ మరోవైపు భారత్ క్రికెట్ అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇవన్నీ కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని, ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని, పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రోపగండాను ఎవరూ నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఐసీసీ నిజంగానే పాకిస్తాన్ డిమాండ్లకు తలొగ్గుతుందా, లేక ఆర్థిక నష్టాల భయంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాలనే దిశగా ఒత్తిడి తెస్తుందా, లేక చివరికి రాజకీయాలు, డిప్లొమసీ, క్రికెట్ అన్ని కలిసిన ఈ డ్రామాకు ఊహించని ట్విస్ట్ ఇస్తుందా? టీ20 వరల్డ్ కప్ మొదలు కాకముందే ఈ స్థాయిలో సస్పెన్స్ క్రియేట్ అవుతుండడంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని సంచలన మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు క్రికెట్ అభిమానులందరినీ కట్టిపడేస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.